హాయ్ అండి, వెల్కమ్ టు కలర్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టిఫిన్లో కానీ రైస్లో కానీ మంచి పర్ఫెక్ట్గా కుదిరే కరివేపాకు పచ్చడిని తయారు చేసుకుందాం. ఇంట్లో పల్లీలు కానీ ఏ పప్పులు లేనప్పుడు ఈ పచ్చడిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ ఏంటంటే ప్రాసెస్, ఆయిల్లో వెల్లుల్లి, జీలకర్ర, అదేవిధంగా ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా వేగిన తర్వాత పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో కరివేపాకుని కూడా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే మనం ఇలాగ కరివేపాకుని పట్టుకుంటే మన చేతిలో అది పౌడర్ లాగా అయిపోవాలండి. అప్పటి వరకు లో ఫ్లేమ్ మీద అంతా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పౌడర్లా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుపు, అదేవిధంగా ఉప్పు, తర్వాత బెల్లం అనేది వేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మనము మీ టేస్ట్ తగ్గట్టు పులుపు, బెల్లము, కారము అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని మళ్ళీ మనం మగ్గించుకోవాలండి. కావాలితే ఇలాగ కూడా వేసుకోవచ్చు. అదే మనం రైస్లోకి తినాలంటే కొంచెం ఆయిల్లోని ఈ విధంగా మగ్గించుకోవాలండి. ఆయిల్ రైస్లోకి కదండి, టిఫిన్లోకి కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి టైం లేదంటే కనుక మిక్సీలో వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ ఎక్కువ వేసుకొని నూనె పైకి వచ్చేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు మగ్గించుకోండి. చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.